హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ పాలక్ పన్నీరు ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దాని కొరకు ఫస్ట్ నేను పాలకూరను బాగా క్లీన్ చేసుకొని ఒక కళాయిలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని అందులో సాల్ట్, పసుపు యాడ్ చేసి దాన్ని ఉడకపెట్టుకున్నానండి. సో అది ఉడికేలోపు వేరొక కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత కొంచెం పసుపు, జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చి, అదేవిధంగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు అండ్ 2 పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలు వేసి బాగా ఫ్రై చేశానండి. అవి ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. సో అది దాంట్లో పాటు ఇంకొక టమాటాను కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేశానండి. సో ఇవి రెండు కూడా బాగా ఆగడం కొరకు ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి ఒక బాగా వేగడానికి సిమ్లో పెట్టి ఉంచానండి. సో ఈలోపు మనం ముందుగా పెట్టుకున్న పాలకూర కూడా రెడీ అయిపోయింది కదా. సో ఈ పాలకూరని నేను చల్లారడానికి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు నేను ఆనియన్, టమాటాలు కూడా బాగా ఫ్రై అయిపోయండి. సో బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత సో రెండింటిని కూడా సపరేట్గా మిక్సీ పట్టుకున్నానండి. ఆనియన్స్ని అదేవిధంగా పాలకూరని కూడా సపరేట్గానే మిక్సీ పట్టాను. సో తర్వాత నేను ఒక కళాయి తీసుకొని సో ఆ కళాయిలో కొంచెం ఆయిల్ అప్లై చేసి సో ఆయిల్ యాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం పసుపు లైట్గా వేసానండి. పసుపు కూడా నదిని సో వద్దు ఇంకా కలర్ ఎక్కువ అయిపోద్ది అనుకుంటే మీరు ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో నేను అన్నిట్లో కొంచెం వేస్తున్నాను కాబట్టి ఇందులో కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ జీలకర్ర, ఇది తినేటప్పుడు టేస్ట్గా అనిపిస్తుంది కాబట్టి లైట్గా వేసుకోండి. సో నెక్స్ట్ ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఏదైతే ముందుగా రెడీ చేసుకున్నామో పాలకూర పేస్ట్ని ఇందులో యాడ్ చేసేసి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనియండి. అప్పుడు మనకి పైకి ఆయిల్ తేలుతుంది చూడండి. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ విధంగా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దాంట్లో మళ్ళీ మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా ఆనియన్ది మసాలా పేస్ట్, అది కూడా అందులో యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ 2-3 మినిట్స్ వరకు స్టవ్ మీద మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. సో అలా మగ్గిన తర్వాత అందులో ముందుగా ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పన్నీర్ పీసెస్ని సన్నగా అందులో యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కారం, అంటే ఆల్రెడీ మనం మిర్చి అన్నీ వేసాం కాబట్టి లైట్గా కారం సరిపడగా వేసుకొని ఒక గ్లాస్తో వాటర్ పోసుకోండి, చిన్న టీ గ్లాస్తో. సో టీ గ్లాస్ వాటర్ పోసిన తర్వాత మూత పెట్టి ఒక 3-5 మినిట్స్ వరకు కూడా హై ఫ్లేమ్లో ఉంచేయండి. బాగా ఉడికిన తర్వాత సో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలక్ పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.